ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓకే మేడం, ఏదైనా అవసరం ఉంటే మేము కాల్ చేస్తాం. అలాగే అత్తయ్య. ఒక్క నిమిషం. మీరు కాదు, మీరు రండి. చెప్పండి సార్. ఈ కేసు గురించి ఎప్పుడైనా ఎంక్వైరీ కావాలంటే మీకే కాల్ చేస్తాను. ఆవిడకి ఎందుకు కాల్ చేస్తారు? నాకు కాల్ చేయండి. మీకు కొంచెం కోపం ఎక్కువ, ఓర్పు తక్కువలా ఉంది. మీకు ఇష్టమైతే చెప్పండి, ఈవిడ కాల్ చేస్తాను. లేదంటే చెప్పండి, కేసు క్లోజ్ చేస్తాను. వాట్? అక్కర్లేదండి, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మా నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాను. థ్యాంక్ యూ. ఫోన్ నెంబర్ చెప్పండి. నా నంబర్ తీసుకోండి. వద్దులేండి. ఏమయ్యా రైటరు? సార్, ఆ కేసు బుక్ చేయకు. ఆ కేసు చింపిపడే. సార్, ఏంటి బెదిరిస్తున్నారా? అవసరమైతే కమిషనర్ గారితో మేం మాట్లాడతాం. అమ్మ మైథిలి, గొడవ ఎందుకమ్మా? నా నెంబర్ చెప్తాను. అది కాదత్త. థ్యాంక్ యూ. అత్తయ్య, ఈ ఎస్ఐ గాడు ఏదో తేడాగా ఉన్నాడు అత్తయ్య. ఏమైనా వెహికల్ చేష్టలు చేస్తే నాకు చెప్పండి, వీడి లెక్క సెటిల్ చేస్తాను. సరే అమ్మా. పదండి అత్తయ్య. సార్ పాపం మంచివాళ్ళలాగా ఉన్నట్టుంది సార్, వదిలేయండి సార్. నోర్మోయ్, నా కళ్ళు పడ్డాయంటే వచ్చి నా పక్కన పడాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. రేయ్, ఆమెను వదిలేయండి. సార్ వస్తాను సార్. రైట్. సార్, వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి అప్పచెప్పారు కదా సార్, రేపు పొద్దున కోట్లు అడిగితే ఏం చెప్తారు సార్? మీరంతా నిద్రపోతుంటే తప్పించుకొని పారిపోయిందని చెప్తాను. మోయ్, ఎక్కువ నోరు తెరవకు, లాఠీ దూరిపోతుంది. వీడు బాగుపడ్డు, సర్వనాశనం అయిపోతాడు. అమ్మా, ఇక్కడంతా ఓకే అమ్మా, నేను సెట్ చేస్తున్నాను కదా. ఈ రాక్షస్ వచ్చినట్టుంది, పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయాలి. నువ్వేం టెన్షన్ పడకు, నేను వీలు చూసుకుని మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏం చేస్తున్నారా ఆంటీ? గోడలకి పిడకలు కొడుతున్నానమ్మా. బట్టలు ఆరేస్తూ పిడకలు కొడుతున్నాను అని చెప్తున్నారా? మరి లేకపోతే కనపడంది నీకా నాకా? తెలిసి కూడా అడిగితే సమాధానం ఇలాగే ఉంటుంది. ఓసే గుడ్డిదానా, నాతోనే ఎటకారం ఆడుతున్నావా? ఎటకారం చెప్తాను నీ సంగతి. అమ్మో, గాజు పెంకులు తీసుకొని నా దగ్గరికే వస్తుందేంటి? ఏం చేస్తుందో ఏంటో. అయ్యో దేవుడా.
అమ్మా ఇప్పుడేదో సౌండ్ వచ్చింది, ఏంటది? ఆ ఆకాశంలో నుంచి చుక్కలు రాలై. బ- చుక్కలేంటమ్మా? ఆ పాపం నీకు కళ్ళు కనిపించవు కదా, లేదంటే నువ్వు చూసేదానివి. ఓరు నాయనో, అడుగు వేశానంటే గాజు పెంకులు అరికాళ్లలో దిగిపోతాయి. ఇప్పుడు ముందుకు వెళ్ళలేను, వెనక్కే వెళ్ళలేను, అలాగని ఇక్కడ నిలబడలేనే. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? గాజు పెంకుల్ని దాటుకొని ఎలా ఇంట్లోకి వెళ్ళాలి? ఆంటీ రండి రండి. ఎందుకు? రండి రండి. ఏంటి త్రిష, ఏం చేస్తున్నావు ఇక్కడ? అదిగోండి అక్కడ చూడండి. ఆ, అసలు అది నిజంగా గుడ్డితో కాదో తేల్చబోతున్నాను. అది నిజంగా గుడ్డిదైతే తన ముందు గాజు పెంకులున్న విషయం తెలియక వాటి మీద అడుగులు వేస్తుంది. నేను అనుమానించినట్టుగా గుడ్డిది కాకపోతే ఏదో ఒకటి చేసి గాజు పెంకుల నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. ఐడియా అదిరిపోయింది. చూద్దాం అసలు ఏం చేస్తుందో. దెబ్బలు పడతాయిరో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయిరో. ఆ? ఓ అమ్మో, ఇంకా నయం వాళ్ళ ముందు పాడాను కాదు, దొరికిపోయిండేదాన్ని. ఆ? అమ్మో, బా, బా, త్రిష ఆపు. బా, 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 బా. నీకు ఎంత చెప్పినా వేస్ట్, ఎందుకంటే నీకు వినపడి చావదు కాబట్టి. కాసేపు నోరు తెరవకు. ఆ. రాక్షసి, మా అమ్మాయిన గట్టిగా అరిచుంటే ఆ వంకతో అయినా నేను తప్పించుకుని ఉండేదాన్ని. ఇప్పుడు ఈ గాజు పెంకుల్ని తొక్కక తప్పేటట్టు లేదు. అంటే ఇప్పుడు మీరు దాన్ని మీ దగ్గరికి పిలవండి. ఏమండి, ఆరేసిన బట్టలు చాలు, ఒకసారి ఇటు రండి. ఆ వ- వస్తున్నానండి. బెబ్బే. రమ్మంటే ఇంకా అక్కడే ఉన్నారేంటి? ఆ మీతో చిన్న పనుంది, రండి. ఉండండి, ఇంకొన్ని బట్టలున్నాయి, ఆరేసొస్తానే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.